హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ లూజ్ పౌడర్స్ ఉంటాయి, కాంపాక్ట్ ఉంటుంది. సో నేను ఇంతకుముందు వీడియోలో సెట్టింగ్ స్ప్రే యూజ్ చేసిన తర్వాత నేను లూజ్ పౌడర్, ఇందులో వైట్నింగ్ పౌడర్ ఇంకా బనానా పౌడర్ అని చెప్పాను. ఇన్ కేస్ ఆ ప్లేస్లో మనం కాంపాక్ట్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ దానికంటే ముందు మనం స్ప్రే చేసిన తర్వాత కూడా మనం లూజ్ పౌడర్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, లైన్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి, ఇక్కడ కానీ లైన్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనకి లూజ్ పౌడర్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో కాంపాక్ట్ కూడా యూజ్ అవుతుంది, కానీ కాంపాక్ట్ కంటే లూజ్ పౌడర్ అయితే బెటర్. సో కాంపాక్ట్ కూడా మనం ఆల్ ఓవర్ ఫినిషింగ్లో టచ్అప్కి ఎక్కువగా యూజ్ అవుతుంది కాంపాక్ట్. ఐ మేకప్లో ఐ షాడో ప్యాలెట్లో మనకి అన్ని కలర్స్ ఉంటాయి. సో కలర్స్తో పాటు మనకి షిమ్మర్ ఉంటుంది, గిల్టర్ ఉంటుంది. సో నేను మీకు అది ఐ మేకప్ చేసినప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఐ మేకప్ అనేది మనం ఎందుకు చేసుకోవాలి? సో మనం ఒక పర్సన్ని చూడగానే మనల్ని అట్రాక్ట్ చేసుకునేది మన కళ్ళు. సో దానికోసం మనం ఐ మేకప్ అయితే చేసుకుంటాము. సో హైలైటింగ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మన కళ్ళు కూడా ఒకటి. సో దానికోసం అయితే మనము ఐ మేకప్ అయితే చేసుకుంటాము. దెన్ నెక్స్ట్ లైనర్, కాజల్, మస్కరా. సో ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాం మనం? సో లైనర్, కాజల్, మస్కరా ఇవన్నీ యూజ్ చేయడం ద్వారా, సో ఇప్పుడు నా ఐస్ చాలా చిన్నగా ఉన్నాయి. సో అవి యూజ్ చేయడం ద్వారా ఇంకొంచెం పెద్దగా కనిపిస్తాయి, కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూడగానే ఒక మనిషిని మనం అట్రాక్ట్ చేసుకునేది మన ఐస్. సో దానికోసం మనం ఇంకా మన ఫీచర్స్ని మనం హైలైట్ చేసుకోవడానికి ఐ మేకప్ అండ్ ఐ లైనర్, మస్కరా, కాజల్ అనేది మనము యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ మన ఐబ్రో పెన్సిల్స్ వాడుతూ ఉంటారు, కానీ ఐబ్రో పెన్సిల్స్ కాదు, ఐబ్రో పౌడర్. సో ఐబ్రో పౌడర్లో కూడా మనము బ్లాక్ అయితే యూజ్ చేయకూడదు. సో మన హెయిర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఇది ఆ కలరే యూజ్ చేయాలి. సో మన హెయిర్ అయితే చాలా, ఎవరికైనా కూడా చాలా డార్క్ అయితే ఉండదు. సో మనకి ఐబ్రో పౌడర్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి. లైట్ బ్రౌనిష్ కలర్ అండ్ లైట్గా బ్లాక్ కలర్ ఉంటుంది. సో మనము పౌడర్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ లిప్ బామ్, లిప్స్టిక్, ఇంకా లిప్ గ్లాస్ ఇవన్నీ మనం ఎందుకు యూజ్ చేస్తాం? సో ఇప్పుడు మన ఫేస్ ఫీచర్స్లో సో ఐస్, దెన్ నెక్స్ట్ నోస్, లిప్స్ ఇవి మాత్రమే మనం హైలైట్ చేసుకోగలిగే ఫీచర్స్. సో ఇప్పుడు కాంటోరింగ్. సో మనం మేకప్ వేసుకున్నాము, ఐ మేకప్ వేసుకున్నాము, లిప్స్టిక్ వేసుకున్నాము. సో ఇప్పుడు కాంటోర్ వేయాలి. సో కాంటోర్ ప్లస్ హైలైటర్. కాంటోర్ ఏ ఏరియాలో వేసుకోవాలి? సో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండి. సో నోస్ని షార్ప్గా చేసుకోవడానికి కాంటోరింగ్ అనేది యూజ్ చేస్తాం నోస్కి. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్కువగా ఉంది, సో ఇక్కడ నేను కట్ చేసుకోవాలి. సో నాకు ఫేస్ షేప్ కనిపించాలి. సో అప్పుడు నేను ఇక్కడ కాంటోరింగ్ అనేది యూజ్ చేస్తాను. సో నాకు ఇక్కడ ఎక్కువగా ఉంది అనుకోండి, సో ఇక్కడ కాంటోరింగ్ ఏ ప్లేసుల్లో చేస్తాము? నోస్కి చేస్తాము, జా లైన్స్కి చేస్తాము. ఫేస్కి మనం ఎక్కడైనా కాంటోరింగ్ అనేది చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా షేప్ కోసం. ఇప్పుడు బ్లష్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? సో ఏ చోట్ల యూజ్ చేయాలి? సో బ్లష్ అనేది ఎందుకు చేసుకుంటాం? సో మనం ఒక స్మైల్ ఇచ్చినప్పుడు కానీ మన ఫేస్ని హైలైట్ చేసే ప్లేసెస్లో మనము బ్లష్ అనేది వేసుకుంటాము. ఇక్కడ సో బ్లష్ అనేది ఈ ఏరియాలో. సో మనకి ఇక్కడ ఒక బోన్ ఉంటుంది కదా, సో ఆ బోన్ దగ్గర నుండి అప్ సైడ్. సో ఇక్కడ మనము బ్లష్ అనేది వేసుకుంటాము. సో నెక్స్ట్ హైలైటర్ ఎందుకు యూజ్ చేయాలి? మనము హైలైటర్ ఏ ఏరియాలో యూజ్ చేయాలి? ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఐ దగ్గర, సో ఇక్కడ యూజ్ చేయొచ్చు హైలైటర్ అనేది. సో ఇక్కడ ఐబ్రో బోన్ దగ్గర హైలైటింగ్ చేసుకోవచ్చు, సో నోస్కి చేసుకోవచ్చు. సో ఇలా ఈ షేప్ అయితే చేయాలి. సో ఇక్కడ టీ షేప్లో అయితే హైలైటింగ్ చేసుకోవాలి, ఇక్కడే చేసుకోవాలి. సో మనం మేకప్ చేసిన తర్వాత
కాంటూరింగ్ బ్లష్ హైలైటెడ్ చేయడం ద్వారా ఇంకా లుక్ అనేది మారిపోతుంది. సో మనం హైలైటర్ అయితే ఏ ప్లేసుల్లో చేసుకోవాలి. సో ఈరోజైతే మీకు అర్థమైందా? సో మనం ఈ మేకప్ చేయాలి అంటే కూడా ఫేస్ టైప్స్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి, స్కిన్ టోన్ టైప్స్ ఉంటాయి. సో అవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.